హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు హైదరాబాద్ అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే ఈరోజు మా తమ్ముడి వల్ల కొడుకుది అంటే నా మేనల్లుడిది ఫోటోషూట్ ఉంది. అందుకోసమని నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి పిల్లలకి మా వారికి అయితే వంట చేసి అయితే నేనైతే మార్నింగే బయలుదేరాను. 5 అవుతుందండి టైము. ఇంటి దగ్గర నుంచి అయితే నేను నడుచుకుంటూ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా మార్నింగ్ టైంలోనే వెళ్తానండి. ఎందుకంటే రష్ చాలా తక్కువగా ఉంటుంది. జర్నీ చేసినట్టు కూడా అనిపించదండి. మనం చాలా తొందరగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అందుకని వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ టైంలోనే 5:30కి 5:20కి ఆ టైంలో బస్సు ఉంటుంది. నేనైతే బస్ స్టాండ్కి వచ్చి కాసేపు కూర్చోగానే బస్సు వచ్చిందండి. బస్ అయితే ఎక్కేసాను. బస్ అయితే ఇక బయలుదేరుతుంది. నా మేనల్లుడి ఫోటోషూట్ అని చెప్పాను కదండి. వీడియో మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా చాలా ఫన్నీగా ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించండి. ఖచ్చితంగా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. బస్ స్టాండ్ నుండి అయితే బస్ అయితే బయలుదేరుతుందండి. మార్నింగ్ జర్నీ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. జర్నీ చేసినట్టు కూడా అనిపించదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే నేను మార్నింగ్ టైంలోనే జర్నీ చేస్తూ ఉంటాను. ఉప్పల్ వెళ్ళేసరికి 9 అయిందండి. ఈ టైంలో అందరికీ ఆఫీస్కి వెళ్ళే టైం కదా. రోడ్లన్నీ చాలా రద్దీగా ఉన్నాయండి. తమ్ముడైతే నన్ను తీసుకెళ్ళడానికి అయితే వచ్చాడండి. నా చిన్ని మేనల్లుడు కూడా వచ్చాడు. మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. నేను ఇంటికి వచ్చేసరికి అయితే మా చిన్ని తల్లి స్నానం చేసి అయితే రెడీగా ఉంది. మా చిన్ని తల్లికి ఎప్పుడు జుట్టు వదిలేసుకొని ఉండడం అంటే ఇష్టం అండి. వచ్చిన తర్వాత చిన్ని తల్లితో కాసేపు ముచ్చట్లాడి అయితే మేమైతే స్నానాలు చేసి అయితే రెడీ అయిపోయాము. ఇక షూట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మా చిన్ని తల్లి చూడండి ఎంత హ్యాపీగా ఉందో. దానికి బయట తిరగడం అంటే చాలా ఇష్టం. మేమందరం అయితే రోడ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. తమ్ముడు ఓలా అయితే బుక్ చేశాడు. మేమైతే ఓలాకు ఆటో ఎక్కి అయితే షూట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరందరూ అనుకోవచ్చు మేనల్లుడి షూట్కి కూడా మీరు వెళ్ళాలి అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క తల్లికి చిన్నప్పుడు పిల్లల్ని ఈ విధంగా ఫోటో దించాలి ఆ విధంగా ఫోటో దించాలని ప్రతి తల్లికి ఒక కోరిక అనేది ఉంటుంది కదండి. మన అప్పుడైతే ఇలాంటి ఏమీ లేవు కదా. కనీసం ఇప్పుడైనా నా మేనల్లుడిని దించుతుంటే చూడొచ్చు అనేసి అయితే నేనైతే షూట్కి అయితే వచ్చానండి. కానీ ఈడ చాలా ఫన్నీగా చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేశామండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో ఎంజాయ్ చేస్తారు. మిస్ కాకుండా చూడండి. మేమైతే షూట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది బాలచిత్రం బేబీ స్టూడియో అండి. ఇక్కడ చాలా రకాలైన థీమ్స్ అయితే ఉంటాయండి. 2D థీమ్స్ అలాగే 3D థీమ్స్. ఇప్పుడు నేను ఇక్కడ చూపించేదైతే 2D థీమ్స్ అండి. ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. వెనక ఫ్లెక్సీ లాగా ఉండి ముందు ఒక బొమ్మ పెట్టి దాంతో అయితే ఫోటో అయితే తీస్తారండి. చాలా బాగుంది ఇది 2D థీము. 2D కంటే ఇంకా మాకు 3D నచ్చిందండి. మేమైతే ముందుగా వచ్చి ఏమేమి థీమ్లు ఉన్నాయనేసి ముందుగా ఇక్కడ చూసుకున్నామండి. చాలా రకాల థీమ్లు అయితే ఉన్నాయి. కానీ మా చిన్ని తల్లితోటైతే ఇలా ఈరోజైతే బాలే ఫన్నీగా అయిపోయిందండి. చిన్ని తల్లి అయితే ఎక్కడ ఏది చూసినా కూడా అస్సలు ఆగకుండా వెళ్ళి అయితే ఆడుకుంటూనే ఉంది. ఇక్కడ చాలా రకాలైన 2D థీమ్స్ అలాగే 3D థీమ్స్ మొత్తం కలిపి 50+ థీమ్స్ అయితే ఉన్నాయని చెప్పారండి. ఇగో ఇప్పుడు మేము చూపించేదైతే 3D థీమ్స్ అండి. ఇవి లైవ్లో ఉన్నట్టుగా ఉంటాయి. ఇది కింగ్ థీమ్ అన్నట్టు రాజు గెటప్ వేసి రాణి గెటప్ వేసి తీస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది షెఫ్ గెటప్ అండి. ఇక్కడ షెఫ్ డ్రెస్సింగ్లో తీస్తారు. ఇది పల్లెటూరు సెటప్ అండి. ఇక్కడ మాకైతే చాలా సరదాగా ఫన్నీగా కొన్ని విషయాలు అయితే జరిగినాయి పిల్లల విషయంలో. ఈ వీడియోలో మీకు కనబడతాయి, ఒకసారి అయితే గమనించండి. చాలా ఫన్నీ జరిగింది ఈడ నిజంగా. ఈ
గెటప్లో పిల్లలకైతే చాలా సూట్ అవుతుంది. చాలా క్యూట్గా ఉన్నారండి పిల్లలు. ఇది వచ్చేసి సోల్జర్ థీము, తర్వాత లాయర్ థీము. మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవాలంటే మాత్రం వచ్చి తీసుకోండి. చాలా బాగున్నాయి థీమ్స్. మా చిన్ని తల్లి అయితే ఏది చూసినా ఆగడం లేదండి. దాని అల్లరి అంతా ఇంత కాదు. ఇక్కడ ఇదేమో జంగిల్ థీమ్ అండి. చాలా చాలా బాగున్నాయి. జంగిల్ థీమ్లోనే చాలా రకాలు కూడా ఉన్నాయండి. ఫోటోషూట్గానే వచ్చాం కానీ మా చిన్నోడికి డ్రెస్ చేంజింగ్ విషయంలో కానీ, మా చిన్ని తల్లిని కంట్రోల్ చేసే విషయంలో కానీ అసలు మాకైతే అసలు ఎనర్జీ సరిపోలేదండి. అంత ఘోరంగా అయితే ఇబ్బంది పెట్టింది మా చిన్ని తల్లి. ఎక్కడ చూసినా కూడా నేను వెళ్తా అనడం. మీరైతే వీడియోలో చూస్తారు కదా, దాని అల్లరి అంతా ఇంత కాదు. ఇదైతే చాలా విశాలమైన ప్రదేశంలో చాలా చాలా బాగుందండి ఇక్కడ ప్లేసు. మేమైతే అన్ని థీమ్స్ అన్నీ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో అయితే ప్యాకేజ్ అయితే మాట్లాడుతున్నాము. ఇక్కడ చూడండి 3D సెట్ ప్యాకేజ్ వచ్చేసి ఇన్ని రకాలుగా ఉంది. ఇక్కడ 2D సెట్ ప్యాకేజ్ వచ్చేసి ఇన్ని రకాలుగా ఉంది. మీరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చండి. మేము ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత థీమ్స్ చూసిన తర్వాత 2D థీమ్ 3D థీమ్ రెండు అయితే ఎంచుకున్నాము. మాకు బాగా అనిపించింది కాబట్టి 2 థీమ్స్ అయితే ఎంచుకున్నాము. కానీ మన థీమ్స్ని బట్టి మనకు టైం కూడా అలర్ట్ చేస్తారండి. మాకు 4 hours టైం అయితే ఇచ్చారు. ఇక్కడ మేమైతే మా చిన్నోడిది ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయింది. షెఫ్ గెటప్లో మొదటిగా స్టార్ట్ చేసాము. 4 hours మన థీమ్స్ అన్నీ అయిపోవాలి. అలాగే పిల్లలు కూడా మనకు సపోర్ట్ చేయాలి. మళ్ళీ పిల్లలకు డ్రెస్ చేంజ్ కూడా చేయాలి. చాలా చాలా పెద్ద టాస్క్ అండి ఇది. నిజంగా డ్రెస్సులు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయండి, కానీ మన దగ్గర ఉన్నాయి కొన్ని మంచి కొత్తవి తీసుకువెళ్తే మంచిది. మేమైతే పల్లెటూరు గెటప్ ఒకటైతే మేము తీసుకొచ్చాము. మిగతా కొన్ని అయితే వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ మా కన్నయ్య చూడండి పాటలు పెడితే వాడు డ్యాన్స్ ఎలా వేస్తున్నాడో. పల్లెటూరు గెటప్లో చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉన్నాడు కదండి. మా అమ్మాయి చూడండి ఎలా ఉరుకుతుందో. ఏ థీమ్తో వాడిని ఫోటో తీస్తే ఆ థీమ్ దగ్గరికి అయితే వెళ్తుందండి. తనని పట్టుకోలేక మాకైతే పెద్ద టాస్క్ అయిపోయింది. వీడైతే ఊకే బండి మీకెళ్ళైతే లేస్తున్నాడు. నిజంగా చాలా చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేసామండి మేము. మీకు కూడా ఈ వీడియో ఫన్నీగా అనిపిస్తుందని అనుకుంటున్నాను. వీళ్ళు పిల్లల కోసం అని ఒక కేర్ టేకర్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారండి. మేము అనుకున్నాము 4 hours అన్ని థీమ్స్ కవర్ చేయాలనుకున్నాము, కానీ ఇక్కడే మాకు 40 minutes దాకా పట్టిందండి. ఎందుకంటే ఇటువంటి ఫన్నీ థింగ్స్ అయితే చాలా జరిగాయండి. మా చిన్నోడు పాటలు పెడితే వాడు ఎగరడం, మా చిన్ని తల్లేమో అల్లరి చేయడం. ఇక్కడ ఈ విధంగా అయితే మొత్తం అల్లరిగా ఫన్నీగా గడిచిపోయింది. అందుకే చాలా టైం అసలు మాకు తెలియకుండానే గడిచిపోయింది. నిజంగా పల్లెటూరు థీమ్లో అయితే చాలా ఎంజాయ్ చేసామండి. మా పిల్లల ఫోటోలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సెకండ్ థీమ్ వచ్చేసి ఆర్మీ థీమ్ అండి. ఇక్కడ చూడండి మళ్ళీ మా అల్లుడు ఫోటో దిగుతుండే మా కోడల్ని తీసుకొస్తున్నాడు తమ్ముడు. ఇదే సరిపోయిందండి మాకు పొద్దున్న నుండి. ఆర్మీ థీమ్ అయితే మా చిన్నోడికి బాగా నచ్చినట్టుంది. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆర్మీ. నెక్స్ట్ థీమ్ వచ్చేసి కౌబాయ్ థీమ్ అండి. ఇది టక్కర్ దొంగలో మహేష్ బాబు ఉంటాడు కదా, ఈ గెటప్లో చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉన్నారండి నిజంగా. తర్వాత థీమ్ వచ్చేసి లాయర్ థీమ్ అండి. ఇక్కడ చూడండి మా చిన్ని కన్నయ్య లాయర్ అయ్యాడు. లాయర్ అయిన తర్వాత
వాళ్ళ అమ్మా నాన్నని బోన్లో నిలబెట్టి అయితే తీర్పు చెప్తున్నాడు. నెక్స్ట్ థీమ్ వచ్చేసి మహారాజు థీమ్ అండి. ఇక్కడ మా కన్నయ్య మహారాజు గెటప్లో చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఇక్కడ మహారాజు కత్తి రివర్స్లో పట్టుకున్నారు అనుకునేరు, ఈ మహారాజు కత్తి రివర్స్లోనే పట్టుకుంటారండి. అలాగే మా చిన్ని తల్లి ఝాన్సీ రుద్రమాదేవిలో చాలా క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ థీమ్ వచ్చేసి పియానో థీమ్ అండి. పియానో థీమ్లో మాత్రం పియానో థీము సూట్ భలేగా సెట్ అయింది, చాలా క్యూట్గా ఉన్నాడు. కాసేపు అయితే పియానో వాయించిన తర్వాత నేను పియానో పైకి ఎత్తుతున్నాడు. దగ్గర కుదురుగా ఉండరు కదా పిల్లలు, చాలా చాలా పెద్ద టాస్క్ అయిందండి ఈ షూట్ వలన పిల్లలిద్దరిని కంట్రోల్ చేయడం విషయంలో. తర్వాత థీమ్ వచ్చేసి స్నో థీమ్ అండి. స్నో థీమ్లో పింక్ కలర్ కోట్ అయితే ఇచ్చారు. ఈ కలర్ కోటు మా కన్నయ్యకి చాలా బాగా సూట్ అయింది. వాడు కార్లో కూర్చుని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. నిజంగా మా చిన్ని తల్లి అయితే దాని అల్లరి కాదు. నెక్స్ట్ గెటప్ వచ్చేసి జంగిల్ గెటప్లో బియర్ గెటప్ అండి. జంగిల్ బుక్లో ఆ పిల్లాడు ఎలా ఉంటాడో మా కన్నయ్య కూడా అదే విధంగా ఉన్నాడు. ఇక్కడ మా చిన్ని తల్లి అయితే వాడికి ఏ గెటప్ వేస్తే ఆ గెటప్లో అయితే దూరిపోతుంది, వాడిని ఆగమాగం అల్లరి చేస్తుంది. వాడైతే ఈ గెటప్ నాకు నచ్చలేదని అయితే తీసేసుకుంటున్నాడు. వాడు అంబాడుకుంటుంటే అది చూడండి ఏ విధంగా అల్లరి చేస్తుందో. జీబ్లో కూర్చోబెట్టిన తర్వాత వానికి ఆ జీబ్ నచ్చలేదనుకుంటా, నెమ్మదిగా ఆ జీబ్లో నుంచి అయితే దిగుతున్నాడు. వాడు ఎందుకు దిగుతున్నాడో ఒకసారి అయితే మీరు గమనించండి. వాడు నెమ్మదిగా వెళ్ళి వాడి పీకనైతే తీసుకుంటున్నాడు. నెమ్మదిగా వెళ్ళి ఆ పీకనైతే తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఇక తర్వాత వాని సంతోషం అంతులేనిదనమాట, అంత సంతోషం ఫీల్ అవుతాడు వాడు. తర్వాత ఇక్కడ మా చిన్ని తల్లి చూడండి వాని పట్టుకొని అయితే లాగుతూ ఉంది, వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇదే అల్లరి మాకు పొద్దు నుండి సాయంత్రం వరకు షూట్ అయిపోయే వరకు ఇదే అల్లరి ఇద్దరితోటి. నిజంగా చాలా చాలా ఫన్నీగా ఎంజాయ్ చేసాము, ఎంటర్టైన్మెంట్గా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది పిల్లలతోటి. తర్వాత గెటప్ వచ్చేసి బాహుబలి గెటప్ అనమాట. ఈ గెటప్లో వాడు వాటర్ తోటైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాటర్ ఇస్తూ ఉంటే మంచిగా పోసుకుంటున్నాడు, ఎండాకాలం కదా. ఇప్పటి వరకు అయితే 3D థీమ్స్ అయిపోయాయండి. ఇప్పుడు 2D థీమ్స్ అన్నట్టు. దీంట్లో ఫస్ట్ థీమ్ వచ్చేసి కన్నయ్య థీమ్ అండి. కన్నయ్య గెటప్లో చాలా క్యూట్గా ఉన్నాడు కన్నయ్య. పోలీస్ థీమ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కానీ ఇక్కడ చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. ఇక్కడ వాడికి తుపాకీ వస్తలేదు. అలాగే ఇక్కడ బైక్ మీద కూర్చోబెడితే ఈ కేర్ టేకర్ ఇక్కడ ఉండి బైక్ మీద నుండి ఎక్కడ కింద పడుతుడు ఏమన్నాని పక్కడే ఉండి అయితే చూసుకున్నాడు. ఇక్కడ కొంచెం అయితే ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయండి. మాకైతే చాలా నవ్వొచ్చింది, కానీ ఇక్కడ చాలా టైం అయితే తీసుకుంది. వాడు అస్సలే సపోర్ట్ చేయలేదు.
తర్వాత వచ్చేసి ఎగ్ థీమ్ అండి. తర్వాత వచ్చేసి జాబిల్లి థీమ్లో చాలా క్యూట్గా ఉన్నాడు. తర్వాత బీచ్ థీము, తర్వాత హోమ్ థీము. ఈ థీమ్లన్నీ 2D థీమ్లన్నీ జాబిల్లి థీమ్లో చాలా క్యూట్గా వచ్చింది ఫోటో మాత్రం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. తర్వాత థీమ్ వచ్చేసి బాక్సర్ థీము, తర్వాత ఊయల థీము, లాస్ట్లో వచ్చేసి కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్లో కేక్ తెచ్చి ముందర పెడితే కేక్ అంతా పూసేసుకొని వాడి ఫోటోలు అయితే ఒకసారి చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ వీడియో మాత్రం లాస్ట్లో చాలా ఫన్ అయింది మాకైతే.